వందనాలు. వృద్ధాప్యంలో ఉన్నాను, నీ కృప చేత తిరగలుచున్నాడు. ఇక్కడ దాకా వచ్చి ప్రార్థన కోరి ఉన్నాడు. అయా, వారికి ఉన్న విశ్వాసం, బలం బిడ్డలందరికీ ఉంటే ఎంతో సంతోషపడేవాళ్ళం. కుటుంబ సభ్యులు కూడా చాలామంది దేవుని నమ్మకంగా జీవించలేని స్థితి ఉంది. కనికరించి అందరూ కూడా నీ వైపు నుంచి రక్షణ పొంది స్థిరపడుతూ సహాయించు. ప్రతి సమస్యకు నీ యొద్దనే పరిష్కారం. ఎవరు ఏం చేయలేరు. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నింపండి, పరిశుద్ధపరచుకోండి. ముఖ్యంగా చెన్నైని ముందు స్వస్థపరచండి. నాకున్న ఏ సమస్య అయినా నీవు తీరుస్తున్నావు. ఒకటి రెండు రోజులు శ్రమ పడినా మూడో రోజున నీ వెంటనే కృప విధాసులు తోడుగా వస్తున్నావు. అలాగే కుటుంబ సభ్యులను జీవించండి. నీ కొరకు వారు ఆలోచించి నీ సన్నిధికి వచ్చి నీ అంత పశ్చాత్తాపడి తమ అవసరతలో నీ పరిశుద్ధ సన్నిధి నుండి పొందుటకు సహాయం చేయండి. ఎవరిలో చూడన్న కుమారుడు కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెలను వారి పిల్లలను ఇంకా వివాహం కాని బిడ్డలను అందరికీ తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి అవసరత తీర్చి మాయం పొందండి. మరలా మేము కలుసుకొని మీ అంత ఆనందించే భాగ్యం దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తానికి అప్పగించుకుంటూ మీరు చేసిన వీళ్ళన్నిటికీ వందనాలు చెల్లించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మకు సహవాసం చిన్నాయనకు కుటుంబ సభ్యులన్నింటినీ మనకు ఆయన కొరకు ఎదురు చూసి ఆయన సమస్త భక్తులకు దేవుని మెండైన కొరకు సదాకాలం తోడైనది దాకా ఆమేన్. వందనాలు.